అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహేశ్వర్ రెడ్డి, ఆయిల్ ఫామ్ గ్రోయర్స్ సొసైటీ ప్రెసిడెంట్. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో ఈ విధంగా తెగుళ్ళు వచ్చి చనిపోతాయని గత సంవత్సరం మేము ఆయిల్ ఫెడ్ని అలర్ట్ చేసాం. ఆయిల్ ఫెడ్ అలర్ట్ చేసినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం, అప్పట్లోనే న్యూస్ పేపర్లలో అనేక సార్లు ఐటమ్స్ వచ్చినాయి, ఇలా చనిపోతున్నాయని మీడియా ద్వారా కూడా ఆయిల్ ఫెడ్కి హార్టికల్చర్ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడమే ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిణామానికి కారణం. ఈ రోజు ఈ గ్రామంలో సుమారుగా 300 మొక్కలు స్టెమ్ రాట్ అయితే, బడ్ రాట్ అయితే, ఇంకొక పేరు అయితే వాటితో విపరీతంగా తెగుళ్లు చనిపోతున్నాయి. మొన్న రీసెంట్ గా ఆయిల్ ఫెడ్ పట్టించుకోకపోవడంతో మేము హైదరాబాద్ దాకా వెళ్లి అక్కడ ఆయిల్ ఫెడ్ ఎండీ గారిని, చైర్మన్ గారిని మరియు అక్కడ ఆయిల్ ఫెడ్ ఎండీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు సీనియర్ సైంటిస్ట్ ని పంపించారు. సీనియర్ సైంటిస్ట్ గారు వచ్చి ఇక్కడ తిరిగి తోటలో చూసి ఇక్కడ ఈ పరిస్థితి చూసి ఆయన చాలా దారుణంగా ఉంది, మీరు సివియర్ గా దీని మీద మీరు ఇంటెన్సివ్ కేర్ తీసుకుని రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ గ్రామంలో ఉన్న అన్ని తోటల్ని పరిశీలించి అందరికీ ప్రికాషనరీ మెథడ్స్ నేర్పని అని చెప్పారు. కానీ ఆయిల్ ఫెడ్ ఆ సైంటిస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత హార్టికల్చర్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇది ఈ పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా ఇదే తోటలో ఈ రోజు ఇప్పటికి వచ్చినప్పుడు ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఎకరానికి ఒక 20 మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు, మంచి కాఫీ చెట్లకేమో తెగుళ్లు. దీని ద్వారా రైతాంగం భారీగా నష్టపోతుంది. దీని మీద ఆయిల్ ఫెడ్ అండ్ హార్టికల్చర్ స్పెషల్ డ్రైవ్, ఈ ఊళ్ళో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి దీని మీద మొత్తం అందరి తోటలో తిరిగి పరిశీలించి ఈ తెగుల్ని ఇమీడియట్ గా అరికట్టాలని, ఉన్న ఆఫ్ టైప్ మొక్కలన్నింటినీ రిమూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సొసైటీ తరఫున. 2020 నుంచి వేసిన పామాయిల్ తోటలలో 2020 సంవత్సరంలో వేసిన పామాయిల్ తోటలలో ఆఫ్ లీవ్ మొక్కలతో పాటుగా 4 సంవత్సరాల వయసుకు వచ్చిన డిసీజ్ మొక్కలు కలిసి ఉన్నాయి. అవి ప్రతి ఏరియాకు కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈరోజు నారాయణపురం రావడం జరిగింది. మేము మాది ఆయిల్ ఫెడ్ గ్రోయర్స్ సొసైటీ స్టేట్ సెక్రటరీని. ప్రధానంగా నారాయణపురం విలేజ్ లో ఇప్పుడే గట్టిగా చెప్పినట్టుగా భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి, అది సైంటిస్టులే బహుశా అంచనా కట్టని పద్ధతిలో జబ్బులు వస్తున్నాయి. సో ప్రకృతి వైపరీత్యంగా వచ్చే జబ్బులు ఒక రకం, వాటికి తోడు అంతకు ముందే ఇక్కడ ఆప్టెక్ మొక్కలు ఇచ్చినట్టుగా పుచ్చకాల సోమిరెడ్డి గారి తోటలో మేము ప్రత్యక్షంగా చూసాము. దాదాపు 12 ఎకరాలు 4 ఎకరాల పాటు అంటే 200 నుంచి 300 మొక్కల దాకా ఆప్టెక్ వచ్చింది. చాలా మంది తోటలో ఉన్నాయి. నారాయణపురంకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆ టైంలో ఇచ్చినట్టు మొక్కల యొక్క సంవత్సరం ఎవరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, దాని మీద పరీక్షణ చేయడంలో కూడా ఆయిల్ ఫెడ్ సిబ్బంది ఇది వచ్చేసి ఇది జబ్బు వచ్చింది మొక్కది అని అంటున్నారు. ఇది ఆప్టెక్లే కాబట్టి ఇంకో మొక్కెత్తం అంటున్నారు. మొక్కలు ఇవ్వడం తీయటువంటి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెంచినటువంటి తోటల్లో ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, దాన్ని నివారించడానికి చేయాల్సిన చర్యలు ఏంటి, ఆయిల్ ఫెడ్ వల్ల పరిరక్షణ ఏంటి, లేదా పైన ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా దీన్ని ఎందుకు ఫీల్డ్కి వెళ్లి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి సైంటిస్టులు తీసుకొచ్చి ఈ మొక్కల యొక్క జబ్బులు, ఈ వచ్చేటువంటి తెగుళ్లు, ముఖ్యంగా ఆఫ్టెక్ మొక్కలు ఎక్కడెక్కడ ఇచ్చాం మనం, వాటిని ఎలా నివారించాలి, ఆ రైతుకు జరిగిన నష్టాన్ని ఎట్లా మనం దాన్ని పూడ్చాలనే ఆలోచన చేయడం అనేది అవసరం. సో ఇప్పటికే మేము ఎండీ గాని, చైర్మన్ గాని, అట్లాగే సంబంధిత అధికారులను కలిసాము ఆయిల్ ఫెడ్ వైపు మన సొసైటీ నుంచి. వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు, కానీ ఆ స్పందన ఇంకా పెంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఆయిల్ ఫెడ్ మీద అవగాహన ఉన్నటువంటి, ఆయిల్ ఫామ్ మొక్కల మీద అవగాహన ఉన్నటువంటి సైంటిస్టులు చేసుకొచ్చి విస్తారంగానే ఈ కార్యక్రమం చేపట్టాలి. ఒక నారాయణపురమే కాదు, బహుశా ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఈ మొక్కలు తెలుస్తాయి. ఇక్కడే కాదు మిగతా చోట్ల కూడా, అటు అశ్వరాపేట మండలం కానీ, దంపేట కానీ, సత్తుపల్లి కానీ, ఎంసూ కానీ, ఈ ప్రతి తోటలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ ఫామ్ లో చాలా ఇంట్రెస్ట్ గా రైతులు చాలా శ్రద్ధగా మిగతా పంటని పక్కన పెట్టేసి ఆయిల్ ఫామ్ మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. కాబట్టి ఆయిల్ ఫెడ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఆయిల్ ఫెడ్ స్టేట్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు సైంటిస్టులు తీసుకొచ్చి ఈ యొక్క మొక్కల యొక్క స్థితిగతులను పరిశీలించడం, 6 సంవత్సరాల తర్వాత కూడా గెల్ల రాకపోవడం, వచ్చిన తీల గెల్లో 1-2 కేజీలు గెల్ల రావడం అనేది ఎట్లా వస్తుంది అనేది తిరిగి చెప్పితే కొంత రైతులు అవేర్నెస్ పెరిగి వేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మొక్కలు ఆఫ్ టెక్ వస్తాయని తెలిసినాయో, జబ్బులు వస్తున్నాయని తెలిసినాయో, భయపడుతున్నారు రైతులు. ఆ భయం నుంచి విముక్తి కలిగించారంటే ఖచ్చితంగా ఆయిల్ ఫెడ్ వాళ్ళు ఫీల్డ్ లో సిబ్బందిని సైంటిస్టులు తీసుకొచ్చి ఈ పరీక్షణ చేసి ఇందులో ఉన్న లోపాలను ఏంటో గ్రహించి రైతుకి భరోసా కల్పించాలి, రైతు ధైర్యం కల్పించాలి. అది చేయకపోతే మిగతా వాళ్ళు కూడా పలా రెడ్డిగా తోటలు ఇట్లా జబ్బు వచ్చిందంటే మా తోటలో కూడా వద్దామనే భయం కలిగే స్థితి ఉంది. దానికి మందులా లేకపోతే దాని సస్యరక్షణ ఏం చేయాలనేది కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వటం, సైంటిస్టులని ఎక్కువగా ఈ ఆయిల్ పామ్ తోటల మీద అవగాహన ఉన్నటువంటి సీనియర్ సైంటిస్టులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఓపీఆర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్ననే నర్సరావు గారు వచ్చి మంచిగా చెప్పారంట, బిఎన్ఓ గారు. అట్లా ఇంకా మిగతా
ఈ ఆయిల్ ఫామ్ తోటల పట్ల ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి సైంటిస్టులు తీసుకొచ్చి చేయటం వల్ల ఈ ప్రాంత రైతులు కొంత ఈ ఆయిల్ ఫామ్ తోటలో జరుగుతున్న ఇబ్బందుల్ని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కలుగుతున్న నష్టాన్ని కూడా నివారించుకునే పద్ధతి ఏమైనా ఉంటే దాని ద్వారా కొంత అవేర్నెస్ ద్వారా ఆ జబ్బుని నివారించే పద్ధతులు ఏమైనా ఉంటే చూస్తారు. ఇప్పుడు వచ్చిన మొక్కలను తీయాలంటే ఇప్పటికీ మనం ఉన్న తోటలోనే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.